అందరికీ నమస్కారం. మన ఆరోగ్యానికి శాసనాలుగా చేసుకునేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. ఈ మధ్య కాలంలో చాలామంది ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ మరియు డయాబెటీస్ సమస్యలు ఇట్లాంటి సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. మరి మన ఆరోగ్యానికి ఔషధాలుగా ఉపయోగపడేటటువంటి ఆసనాలు కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య శక్తులను మనకు కలిగజేస్తున్నాయి. ఇది సహజ సిద్ధంగా మన ఆరోగ్యాన్ని మనం ఆదా చేసుకునేటటువంటి ప్రక్రియ. మీరు ఎప్పుడైనా ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఇవ్వాల్సిన మందులు, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత లాస్ట్లో ఒక మాట చెప్తారు. మీరు కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేయండి, ఎక్సర్సైజులు చేయండి, యోగా లాంటివి చేయండి, మంచి పండ్లు కూరగాయలు ఇలాంటి ఆహారం తీసుకోండి అని చెప్తారు. మంచిగా అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అలా చెప్తున్నారు అంటే, ఇవి చేయడం ద్వారా సహజంగా మన యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి సహకరిస్తాయి. అటుపైన మెడిసిన్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాలు చేయడం అనేటువంటిది మన యొక్క ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతాయి. మోర్ ఎనర్జీ లెవెల్స్ బాగా, తద్వారా మనం అలసిపోకుండా ఉంటాం. దైనందిక జీవితంలో మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేసి మనం ఏమైపోతూ ఉంటాం, టైర్డ్ అయిపోతుంటాం, చాలా నీరసపడిపోతూ ఉంటాం. ఇంటి దగ్గర చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఏమీ సరిగా చేయలేము, ఎవరితో ఫ్రీగా మాట్లాడలేము, రిలాక్స్గా ఉండలేము. చుట్టాలు వచ్చినా ఏదో ఆర్టిఫిషియల్గా మనం ఏదో ఉండాలి. కాబట్టి బికాజ్ మనం చాలా టైర్డ్ అయిపోయింది బాడీ, అది విశ్రాంతిని కోరుకుంటుంది. తద్వారా ఇంట్లో ఉండాల్సినటువంటి రిలేషన్షిప్స్ కొన్ని దెబ్బతినిపోతున్నాయి. యోగా చేస్తే మన సామర్థ్యం పెరుగుతుంది. మార్నింగ్ ఎట్లా వెళ్ళాము, ఈవినింగ్ కూడా అట్లా వస్తాం. 150 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత కూడా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాం. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అర్ధమత్యేంద్రాసనం. మత్యేంద్రనాథ్ మహర్షి అనేటటువంటి వారు ఈ ఆసనంలో సాధన చేసి సిద్ధి పొందారు. అందుకని ఈ ఆసనానికి ఆ పేరు వచ్చింది. ఇది కూర్చునేటటువంటి స్థితి నుంచి చేస్తాం. మరి అర్ధమత్యేంద్రాసనం చేయడం ద్వారా ఏంటి? వెన్నుని ట్విస్ట్ చేస్తుంది, వెన్నుముకకి చక్కటి వ్యాయామం కలుగజేస్తుంది, ప్యాంక్రియాస్ గ్రంథి మీద ప్రభావం కలుగజేస్తుంది, పొట్ట కండరాలపైన ప్రభావం కలుగజేస్తుంది, జీర్ణాశయం పైన ప్రభావం కలుగజేస్తుంది, నాడీ మండల వ్యవస్థను బలంగా తయారు చేయడం పైన అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది ఈ అర్ధమత్యేంద్రాసనం. ఇప్పుడు ఆసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ అర్ధమత్యేంద్రాసనాన్ని కూర్చునే స్థితి నుంచి మనం చేస్తాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. ఎడమ కాలు స్ట్రైట్గా ఉంచుకొని కుడి కాలు స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఈ స్థితిలో ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడి కాలుకి కుడివైపున ఉంచాలి. ఇప్పుడు కుడి కాలును ఫోల్డ్ చేసి ఎడమ పిరుదు కింద ఉంచుకొని ఇప్పుడు కుడి చేతితో ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. మీకు ఎడమ వైపు పూర్తిగా బ్యాక్ సైడ్ వెనక వైపుకు చూస్తున్న విధంగా ఉండాలి. ఈ స్థితిని అర్ధమత్యేంద్రాసనము అని అంటారు. ఈ ఆసనం చేయడం ద్వారా వెన్నుముక మరియు వీపు కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది, నాడీ మండలాన్ని శక్తివంతంగా తయారు చేస్తుంది, నడుము పక్కన ఉన్నటువంటి కొవ్వును తగ్గిస్తుంది, వెన్నుకి చక్కటి వ్యాయామాన్ని కలిగిస్తుంది, ప్యాంక్రియాస్ గ్రంథికి చాలా శక్తివంతంగా పనిచేయిస్తుంది. ఇప్పుడు ఇదే ఆసనాన్ని ఇంకోవైపు చేస్తాం. మీ కుడి చేతిని రిలీజ్ చేయండి. మీ యొక్క కుడి కాలుని కూడా స్ట్రైట్గా తెచ్చుకోండి. ఎడమ కాలుని కూడా కుడి కాలు జతలోకి తీసేయండి. ఇప్పుడు మీ కుడి కాలును ఫోల్డ్ చేయండి. ఎడమ కాలుకి ఎడమ వైపున ఉంచండి కుడి కాలుని. మీ ఎడమ కాలును ఫోల్డ్ చేసి కుడి కాలు యొక్క పిరుదు కింద ఉంచండి. ఇప్పుడు మీ ఎడమ చేత్తో కుడి కాలు యొక్క పాదాన్ని పట్టుకోండి. కుడి ప్రక్క పూర్తిగా వెనక వైపుకు చూస్తున్న విధంగా ఉంచండి. ఈ విధంగా అర్ధమత్యేంద్రాసనం ఒక పక్కకు తిరిగి చేయడం ద్వారా పొట్ట కండరాలు, అన్నాశయంకి అన్నింటికి చక్కటి వ్యాయామం జరిగి అజీర్ణ సమస్యను తొలగిస్తుంది, పొట్టను తగ్గిస్తుంది, ప్యాంక్రియాస్ గ్రంథిని శక్తివంతంగా పనిచేయిస్తుంది, నడుముని సన్నగా తయారు చేస్తుంది, షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇప్పుడు మీ యొక్క ఎడమ చేతిని రిలీజ్ చేసి ఎడమ కాలుని స్ట్రైట్గా తెచ్చుకొని కుడి కాలుని కూడా ఎడమ కాలు జతలోనికి తీసుకొని రావాలి. చూసారు కదండి, ఈ అర్ధమత్యేంద్రాసనం చేయడం ద్వారా నాడీ మండలాన్ని బలంగా తయారు చేస్తుంది, వెన్నుముకని చక్కటి వ్యాయామం కలిగజేసి వెన్నుకు శక్తిని కలిగిస్తుంది. ఈ అర్ధమత్యేంద్రాసనాన్ని అందరూ కూడా సాధన చేసి
అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం.